హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 18 రివ్యూ ఇస్తాను. అండ్ రివ్యూతో పాటు అభయ్ చీఫ్గా ఫెయిల్ అవుతున్నాడా, మణికంఠ టీం నుంచి అవుట్ అవుతున్నాడా, అండ్ విష్ణు క్యారెక్టర్ని మళ్ళీ పోక్ చేసింది ఎవరు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మొత్తం వీడియో స్కిప్ కాకుండా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. ఓపెన్ చేశాడు నబిల్ సంచాలక్గా మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడు. రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ చేశాడు. అండ్ ఈ గేమ్లో ఆడేటప్పుడు వాళ్ళ డిస్కషన్స్, ఫైట్స్ అండ్ మన అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అభయ్ అండ్ యష్మి కన్వర్జేషన్. అభయ్ నేను గివ్అప్ చేసేసిన, చాలా రూడ్గా ఆడుతున్నారని చెప్పేసి అభయ్ అండ్ యష్మి. సోనియా చూడు చాలా రూడ్గా పంపిస్తున్నారు, మ్యాన్ పవర్ యూజ్ చేస్తున్నారు, పృథ్వీరాజ్ని పంపిస్తున్నారు. తనకు కూడా చేతనవుతుందిగా, తను రావచ్చు కదా, బట్ తను మ్యాన్ పవర్ యూజ్ చేసేటట్టు చేస్తున్నారు అని యష్మి. నిఖిల్ అండ్ అభయ్ కన్వర్జేషన్లో అభయ్ ఫైట్ చేయొద్దు, ఫైట్ చేయకుండా ఆడాలని చెప్పేసి అభయ్, మీరు ఫైట్ చేయకపోతే నేను కూడా ఫైట్ చేయనని చెప్పేసి నిఖిల్. ఈ వీళ్ళిద్దరి మధ్యలో సోనియా మధ్యలో మాట్లాడి నిఖిల్ అట్లాంటి ప్రామిస్లో చేయొద్దు అని చెప్పేసి సోనియా రెచ్చగొట్టడం. అభయ్ అండ్ నిఖిల్ కన్వర్జేషన్లో అభయ్ స్లోగా నువ్వు ఎవరితో ఆడినా కానీ లేడీస్తో మటుకు ఫైట్ చేయకుండా ఆడాలి అని చెప్తే వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ నేను ఫైట్ చేయట్లేదు, లేడీస్ని దొబ్బట్లేదు అని చెప్పి నిఖిల్ చెప్పడం. అండ్ పక్క నుంచి సోనియా అండ్ నైనికకు చెప్పడం ఏంటంటే వీడు అండ్ ఎవరు చెప్పినా కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, చాలా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేస్తాడు అని చెప్పేసి నిఖిల్ని తిట్టడం. నో ఇట్స్ టైమ్ ఫర్ ద ఎగ్ కౌంటింగ్. మళ్ళీ శక్తి టీంకి 66 అండ్ అభయ్ టీంకి 30 ఎగ్స్ వచ్చాయి. బిగ్ బాస్ వన్ మోర్ అనౌన్స్మెంట్. ఎగ్స్ కౌంట్ పెంచుకోవడానికి ఇంకో గేమ్ ఇంట్రడ్యూస్ చేశాడు బిగ్ బాస్. ఒక ఫ్రేమ్ ఇచ్చేసి ఆ ఫ్రేమ్లో బాల్స్ పెట్టి ఈచ్ హోల్లో ఆ బాల్ ఫిక్స్ అయ్యేటట్టు చేయాలి, లెగ్ బ్యాలెన్స్తో చేసి. అండ్ ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క వాల్యూ ఉంది. సో గేమ్ ఎండ్ అయ్యే వరకు ఎవరు ఎన్ని బాల్స్లో ఫిక్స్ చేస్తే కనుక అంత వాల్యూ ప్రకారం ఎక్స్ కౌంట్ అవుతుందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్. సో శక్తి టీం నుంచి నైనిక అండ్ కాంతార టీం నుంచి అభయ్ వచ్చారు. సో ఈ గేమ్లో అభయ్ విన్ అయ్యాడు. టోటల్గా 90 ఎక్స్ గెలుచుకున్నాడు. 90 పాయింట్స్ ఈక్వల్ టు 90 ఎక్స్ గెలుచుకున్నాడు అభయ్ టీం అండ్ కాంతార టీం. ఈ గేమ్లో కాంతార టీం విన్ అయ్యాక గైస్ నాకు ఒకటి అర్థం కాలేదు. సో కాంతార టీం విన్ అయినప్పుడు కాంతార టీంకి ఎక్స్ వచ్చినప్పుడు కాంతార టీంకి ఎక్స్ ఇచ్చారు, బట్ నిఖిల్ టీంకి ఇవ్వలేదు విన్ అయిన ఎక్స్. సో కాంతార టీం విన్ అయినప్పుడు నిఖిల్ టీం నుంచి ఒక మెంబర్ని తీసేయాలి, బట్ బిగ్ బాస్ అట్లా చేయలేదు. ఓన్లీ అంతకుముందు కాంతార టీం ఓడిపోయినప్పుడు వాళ్ళ దానిలో తీశారు కానీ మెంబర్ని. దీంట్లో శక్తి టీంలోంచి మనకి ఇప్పుడు మెంబర్ని తీయలేదు. ఎందుకో అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా ఆ కమెంట్లో చెప్పండి. బిగ్ బాస్ కిచెన్ గురించి వన్ మోర్ అనౌన్స్మెంట్ చేశాడు. ఇంకో కొన్ని కండిషన్స్ అప్లై చేశాడు. ఒక్కోసారి ఒకటే టీం కిచెన్లో వంట చేసుకోవాలి. అండ్ వంట చేసేటప్పుడు ఓన్లీ ముగ్గురు, ఒక టీం నుంచి ముగ్గురే రావాలి. అండ్ కూరగాయలు కట్ చేసుకునేది కూడా ఆ టైంలోనే కన్సిడర్ అవుతుందని చెప్పేసి రూల్స్ అప్డేట్ చేశాడు బిగ్ బాస్. గైస్ రూల్స్ అప్డేట్ చేశాక అభయ్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అండ్ బిగ్ బాస్ని తిట్టుకుంటూ అసలు తినాలనుకుంటున్నాడా, తినొద్దనుకుంటున్నాడా, సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు బిగ్ బాస్ అనేసి అభయ్కి అసలు నచ్చలేదు. బట్ నా ప్రకారంగా అయితే 14 అవర్స్లో ఇద్దరు టీమ్స్ ఉన్నారు. 6 అవర్స్ 7 అవర్స్ ఇచ్చినా కానీ చాలా టైం అయిపోతుంది. వంట వచ్చిన వాళ్ళకైనా రాకపోయినాకైనా కానీ 7 అవర్స్ అనేది ఒక డేలో ఒక 6 మెంబర్స్ వండుకోవాలనుకుంటే 7 అవర్స్ అనేది చాలా ఎక్కువ. 2 అవర్స్ స్పెండ్ చేసుకున్నా కానీ ఇంకా 1.5 అవర్ మిగులుతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. గైస్ టీం అంతా లోపల ఉన్నప్పుడు బయట పద్మావతి ఇంకో రెడ్ ఎగ్ ఇచ్చింది. ఆ రెడ్ ఎగ్ అక్కడనే ఛాన్సే ప్లేయింగ్ అండ్ నిఖిల్ అక్కడ స్మోక్ చేసి వస్తున్నప్పుడు రిటర్న్లో చూశాడు రెడ్ ఎగ్ అక్కడ ఉందన్నది. అండ్ వచ్చి వాళ్ళ టీం మెంబర్స్ సోనియా అండ్ కిరాక్ ఉన్న టైంలో కిరాక్తో చెప్పాడు అక్కడ రెడ్ ఎగ్ ఉంది, తీసుకోవాలా తీసుకోవద్దా, బేస్ మోగినప్పుడే తీసుకోవాలని చెప్పేసి. బట్ కిరాక్ లేదు తీసుకో, అది డెఫినెట్గా పాజిటివ్ పాయింట్స్ మనకి అడిషనల్ బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి కిరాక్ అంటే ఇమీడియట్గా వెళ్ళి తీసుకున్నాడు. అండ్ ఇక్కడ సోనియా కూడా రిజెక్ట్ చేయలేదు. గైస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, రెడ్ ఎగ్ గురించి ఇంతకుముందు సీజన్స్లో కొన్నిసార్లు పాజిటివ్ కొన్నిసార్లు నెగిటివ్ వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో బిగ్ బాస్ తనకి ఇష్టమైనట్టు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రెడ్ ఎగ్ గురించి ఎలాంటి రూల్ చెప్పలేదు కాబట్టి సో బిగ్ బాస్ తన రూల్ ప్రకారంగా ఎవరిని కావాలంటే వాళ్ళని విన్ చేసేటట్టు చేయొచ్చు, ఎవరిని కావాలంటే వాళ్ళని లూజ్ చేసేటట్టు చేయొచ్చు. దీనిపైన మీ కమెంట్స్ ఏంటో చెప్పండి. గుడ్లు పట్టుకునే గేమ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ స్టార్ట్ అయ్యాక వీళ్ళ టీం వాళ్ళ టీం అరుచుకుంటున్నారు. సో అభయ్ మటుకు చాలా చిల్గా కనిపించాడు అండ్ అసలు పట్టించుకున్నట్టు కనిపించాడు. అండ్ వాళ్ళ టీం మెంబర్స్ని కూల్ లైట్ తీసుకోండి, వాళ్ళు అరుచుకుంటారు, మీరు మీ పని చేసుకోండి అని చెప్పేసి అనడం అనిపించింది. నబిల్ బజర్ మోగాక అందరం అక్కడ కూర్చుందాం, అప్పటి వరకు ఇక్కడ స్టాండ్ చేద్దామని చెప్పేసి నబిల్ అన్నాడు. దానికి విష్ణుప్రియ కౌంటర్ ఇచ్చింది. మీ టీం మెంబర్స్ వాళ్ళు లేరు కాబట్టి నువ్వు అట్లా అంటున్నావు అని చెప్పేసి. లేదు నేను అందరికీ కామన్గానే చెప్తున్నాను అని చెప్పేసి నబిల్ స్ట్రిక్ట్గా చెప్పాడు. అండ్ అందరు అక్కడ లైన్లో నిలబడ్డప్పుడు కిరాక్ సీత అండ్ విష్ణుప్రియ ఒకరికొకరు హ్యాండ్ హోల్డ్ చేసుకుని పట్టుకున్నారు. ఆ మధ్యలో వెనకాల ప్రేరణ ఉంది.
సో తనని బ్లాక్ చేస్తున్నారు అనుకోని చెప్పేసి ప్రేరణ వాళ్ళని పుష్ చేసింది. సో పుష్ చేసేసరికి విష్ణుప్రియ ప్రేరణ ఆల్మోస్ట్ కొట్టబోయే స్టేజ్కి వచ్చింది. అండ్ వాళ్ళందరూ ఆపేసేసరికి మళ్ళీ తర్వాత ప్రేరణ అరుచుకుంటూ సైడ్కి వచ్చింది. ఇదేదో ముందే చేస్తే అయిపోతుంది కదా, ప్రేరణ సైడ్కి వచ్చేస్తే అయిపోతుంది కదా, లేకపోతే కిరాక్ సీత అండ్ విష్ణుప్రియ తన పక్కకి వెళ్ళమని చెప్పేసి వాళ్ళిద్దరు పక్క నిలబడితే అయిపోతుంది కదా. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేది ఏమీ లేదు. కంపల్సరీ ఒక టీం మెంబర్ తర్వాత ఇంకో టీం మెంబర్ని ఆడాలి, అలా ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలనైతే ఏమీ లేదు. ఈ పాయింట్ వ్యూలో మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. గేమ్ మధ్యలో ప్రేరణ అరుస్తూ ఉంటే అభయ్ కమెంట్ చేయడం ఏంటంటే, ప్రేరణ అరవకు, ఏం ఫైట్ చేయకు, టెన్షన్ పడకు, నువ్వు అసలు ఓడిపోయినా పర్లేదు, మనము లైట్ తీసుకో, ఇది ఒక్క గేమ్, ఓడిపోతే పర్లేదు అని చెప్పేసి చాలాసార్లు అన్నాడు. నాకైతే ఇది కరెక్ట్ అనిపించలేదు. అండ్ తర్వాత ప్రభావతి కొంతసేపు గుడ్లు ఇవ్వడం ఆపేశాక ఆపోజిట్ టీం వాళ్ళు అభయ్ దగ్గర ఉన్న ఎక్స్ని తీసుకుంటుంటే కూడా అభయ్ అసలు ఒక్కసారి కూడా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయలేదు. గేమ్ ప్రభావతి గుడ్లు ఆపేసినప్పుడు మీరు గుడ్లు తీసుకోవద్దని ఒక మాట అన్నాడు, కానీ అండ్ సేమ్ టైం నబిల్ గుడ్లు తీసుకోవచ్చు అని చెప్పాడు. ఓన్లీ కనిపించేటట్టు పెట్టుకోవాలి, బట్ గుడ్లు తీసుకోవచ్చు అనేసి నబిల్ సంచాలకు చెప్పాడు. బట్ అప్పటికి కూడా అభయ్ అసలు రియాక్ట్ కాదు. సో దానికి మణికంఠ బాగా రియాక్ట్ అయ్యాడు. అసలు మీరు గుడ్లు ప్రొటెక్ట్ చేయకపోతే ఎట్లా, మీరు చీఫ్ అయితే ఏంది, మీరు చెప్పింది మేము అన్ని వినాలా, మేము ఇంత కష్టపడేసి మేము ఎగ్స్ తీసుకొని వస్తుంటే మీరు అక్కడ గుడ్లు పెడితే మీరు అట్లా గుడ్లు ఎందుకు తీసుకోవాలంటే, నేను తీసుకోను, నా ఇష్టము, సంచాలకు చెప్పిండు అని చెప్పేసి అభయ్ అనడము. అండ్ ఆదిత్య కూడా చీఫ్ చెప్పింది వినాలని చెప్పేసి, మణికంఠ మటుకు నేను తీసుకోము, అసలు ఇంత స్ట్రెస్ అయ్యి మేము ఎగ్స్ తీసుకొని వస్తుంటే నువ్వు తీసుకోకపోతే, ప్రొటెక్ట్ చేయకపోతే ఎలా అని చెప్పేసి. అండ్ మణికంఠ ఆల్మోస్ట్ అసలు గేమ్ ఆపేసి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యాడు, బట్ మళ్ళీ టీం మెంబర్స్ తీసుకొని వచ్చారు. సో గైస్, ఈ కన్వర్జేషన్లో నాకు అనిపించింది ఏంటంటే, అభయ్ డెఫినెట్గా చీఫ్గా ఫెయిల్ అవుతున్నాడే అని అనిపించింది. అక్కడ అంతమంది టీం మెంబర్స్ కష్టపడి ఎగ్స్ తీసుకొస్తుంటే డెఫినెట్గా అయినా ప్రొటెక్ట్ చేయాలి. ఆర్ ఆయన ఏం చేయాలి, వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి అసలు గేమ్ సరిగా ఆడతలేరు కాబట్టి మేము గేమే ఆడమని చెప్పేసి అందరితో టీం డిస్కషన్ చేసి అందరూ ఒక మాట మీద ఉంటే అప్పుడు అది వేరేలాగా ఉంటుంది. బట్ ఇక్కడ అభయ్ ఒక్కడే గేమ్ ఆడట్లేదు, అండ్ నేను సాటర్డే మాట్లాడతాను నాగార్జున గారితో ప్లేబ్యాక్ చేయమని చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఏ టీం మెంబర్ కూడా కన్విన్స్ కాలేదు. ఈ వీక్ నామినేషన్ టైం నుంచి ప్రేరణకి అండ్ విష్ణుప్రియకి అస్సలు పడట్లేదు. అండ్ ఈ గేమ్లో కోడిగుడ్లు కలెక్ట్ చేసే టైంలో కూడా వాళ్ళిద్దరికి మధ్యలో బాగా ఫైట్స్ అయ్యాయి. అండ్ ప్రేరణ ఆల్మోస్ట్ ఒకసారి అనేసింది నువ్వు క్యారెక్టర్లెస్ అని చెప్పేసి విష్ణుప్రియని మరొకసారి. అండ్ విష్ణుప్రియ నువ్వు ప్రతిభతవి, నేను క్యారెక్టర్లెస్ అని చెప్పేసి తనే అనడం. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరు ఎలాంటి క్యారెక్టర్ అయినా కానీ ఒక నేషనల్ మీడియాలో ఉన్నప్పుడు అలాంటి మాటలు అంత ఈజీగా జారకూడదు. ఎంత ఫైట్ అయినా కానీ అది ఒక గేమ్ లాగా చూడాలి, అండ్ పర్సనల్ గురించి మాట్లాడద్దు. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. సో జస్ట్ బిఫోర్ ఎగ్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే ముందు యష్మి కామెంట్స్ ఆన్ సోనియా అనమాట. ఏమంటుందంటే, పృథ్వీరాజ్ని ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు, పృథ్వీరాజ్ని ఎప్పుడు కావాలంటే వాళ్ళని మన టీం మీదకి పంపిస్తున్నారు. సో వాళ్ళకి ధైర్యం ఉంటే, సోనియాకి ధైర్యం ఉంటే తనే రావచ్చు కదా ఫైట్ చేయడానికి అని చెప్పేసి యష్మి కమెంట్స్. సో గైస్, నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, డెఫినెట్గా మన టీం పవర్ ఉన్నప్పుడు టీంలో ఎవరైతే బలవంతులు ఉన్నారో, ఎవరైతే న్యాక్గా ఆడుతున్నారో, ఎవరైతే స్మార్ట్గా ఆడుతున్నారో డెఫినెట్గా ఆపోజిట్ టీంకి మనం వాళ్ళనే పంపిస్తాం. ఇక్కడ దాంట్లో తప్పేం లేదు, అదొక స్ట్రాటజీ కింద నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎగ్ కౌంటింగ్. యాజ్ పర్ నబిల్ స్టేట్మెంట్ అర్లియర్గా ఏంటంటే, ఓన్లీ బుట్టలో ఉన్న ఎగ్స్ మాత్రమే కౌంట్ చేస్తామని చెప్పడం. అండ్ దాని ప్రకారంగా 263 ఎగ్స్ శక్తి టీం దగ్గర ఉంటే కాంతారా టీంలో ఓన్లీ 25 ఎగ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ సో గైస్, ఈ ఎపిసోడ్లో మీకు ఎవరు హార్డ్గా ఆడారు, ఎవరు కరెక్ట్గా ఆడారు అని అనిపించిందో వాళ్ళ పేరు కమెంట్స్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండికా సైనింగ్.